అసలు మతి స్థిమితం సరిగ్గా ఉంటేనైనా తప్పిపోయినా మళ్ళీ మన ఊరికి వెళ్ళిపోతుందిలే అని కాస్తంత ధైర్యంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో అసలు తెలుసుకోవడం ఎలా అండి? అబ్బబ్బబ్బా, అస్సలు అర్థమై చావట్లేదు. నాన్న హరి, పోలీసులు ఒక్కళ్ళనే నమ్ముకుంటే లాభం లేదురా. మనం కూడా వెళ్ళి వెతుకుదాం, పదరా. అమ్మమ్మ పద. అమ్మా అమ్మా. యశోద, నానమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావే? చెప్పేషదా, నానమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చింది? రేయ్, నీకింకా అర్థం అవ్వట్లేదా? నువ్వు ఎప్పుడో మా నానమ్మని తీసుకుని వస్తున్నాడు అని చెప్పుంటావు కదా. ఇది ఎప్పుడో గోతికాడ నక్కలాగా కాపలా కాసి మీ నానమ్మని బస్సు దించగానే ఆవిడ్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. మనం మీ నానమ్మ కనపడట్లేదు అని టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉన్నప్పుడు తీసుకువచ్చి మన ముందు పెట్టింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? తనకంత అవసరమే ఉంది? ఉందిరా, అవసరం ఉంది. ఎందుకంటే నేను నిన్ను దాని దగ్గరకు వెళ్ళడానికి నేను ఒప్పుకోవట్లేదు కదా. అందుకే దాని మీద సింపతి రావడానికి మంచిది అని మనల్ని నమ్మించడానికి ఇలాంటి పని చేసి మీ నానమ్మని అడ్డు పెట్టుకుంది. నువ్వు పేరుకే సైంటిస్టు, కానీ ఇలాంటి మనుషులు వాళ్ళ మనసులు తెలుసుకోలేనంత పిచ్చోడివిరా. అమ్మా ప్లీజ్, నీకెన్నిసార్లు చెప్పాలి? నీకిష్టం వచ్చింది నువ్వు ఊహించుకోకు. సారీ యశోద, మా అమ్మ మాటలేం పట్టించుకోకు. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని, నా మీద ప్రేమని కురిపించిన వాళ్ళు ఆ ప్రేమని చూపించింది స్వార్థంతో అని తెలిసినప్పుడు ఊళ్ళో జనాలందరూ నేనే తప్పు చేయకపోయినా తప్పు చేసిన దానిలాగా నన్ను దోషిలా చూస్తూ నిందిస్తూ ఉన్నప్పుడే నేనేమీ అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఏమనుకుంటాను? నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో నమ్మని వాళ్ళని నమ్మించటానికి ఇలా అమ్మమ్మని అడ్డు పెట్టుకునే అంతలా నేను దిగజారలేదు, దిగజారను కూడా. అమ్మమ్మ నాకు రోడ్డు మీద కనిపించింది హరి. ఎటు వెళ్లాలో తెలియక భయంగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఒక క్షణం నేను నమ్మలేకపోయాను. నన్ను గుర్తుపట్టలేదు కూడా. నిన్నే కాదమ్మా, మమ్మల్ని కూడా మా అమ్మ గుర్తుపట్టడం లేదు. నాన్నమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ఇక్కడ డాక్టర్స్కి చూపిద్దామని నాన్న ఇక్కడికి తీసుకొని వచ్చారు. కానీ బస్ దిగినప్పుడు ఇలా జరిగింది యశోద. సరే హరి, నేను వెళ్ళొస్తాను. అమ్మమ్మ జాగ్రత్త. అమ్మమ్మ జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళ్తావే మనోరాలా, నువ్వు ఇక్కడే ఉండు. లేదమ్మమ్మా, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళొద్దు యశోద, నువ్వు వెళ్ళకు. అత్తయ్య,
పరాయి వాళ్ళు మన ఇంట్లో ఎలా ఉంటారు? ముందు మీరు లోపలికి రండి. నేను రాను. యశోద ఉంటేనే వస్తాను. యశోద, నువ్వెక్కడే ఉండు తల్లి. నా బంగారు తల్లి కదూ, నువ్వెక్కడే ఉండమ్మా. అత్తయ్య, మీరు రండి అత్తయ్య. అమ్మా, చిన్నగా అమ్మా. ఏయ్, నానమ్మ భయపడుతుంది. ఇదిగో, నాకు తెలుసులేరా, ఇన్ని రోజులు నేను కథ చూసుకుంది, కొత్తగా నువ్వు నాకు చెప్తున్నావేంటి? రండి మీరు. అయ్యో రా అత్తయ్య. యశోద, అమ్మా యశోద. హరి, వెళ్ళొస్తాను హరి. నాన్న, నేనిప్పుడే వస్తాను. సరేరా, నువ్వు రాగానే నానమ్మను హాస్పిటల్కి తీసుకువెళ్దాం. త్వరగా వచ్చేరా. సరే నాన్న. నానమ్మ కనిపించలేదని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా యశోద? లక్కీగా నీకు కనిపించింది. అవును హరి, అమ్మమ్మని చూడగానే ఒక్కసారిగా నాకు కూడా భయం వేసింది. అలా ఎలా అంత దూరం వచ్చేసిందా అని కంగారు పడ్డాను. నేను మాట్లాడుతుంటే పాపం బాగా ఆకలిగా ఉందని అర్థమైంది. అందుకే మన కుబేరా బాబాయ్ హోటల్కి తీసుకువెళ్ళి టిఫిన్ కూడా తినిపించాను. నిజంగా ఆశ్చర్యంగా ఉంది యశోద. నానమ్మ ఇప్పుడు నాన్నని, అమ్మని, నన్ను పూర్తిగా గుర్తుపట్టడం మానేసింది. కానీ నిన్నెలా గుర్తుపట్టిందో, గుర్తుపట్టి నీతో హోటల్ దాకా ఎలా వచ్చిందో అసలేం అర్థం కావట్లేదు. మొదట నన్ను చూడగానే అమ్మమ్మ గుర్తుపట్టలేదు హరి. నేనే పరిచయం చేసుకున్నాను. నా పేరు యశోద అని. ఆకలేస్తుందా అంటే అవును అని తలూపింది. పాపం టిఫిన్ చేస్తూ ఏమనిందో తెలుసా? తననెవ్వరూ ప్రేమగా చూసుకోవడం లేదని, టాబ్లెట్లు వేసుకోమని గోల చేస్తున్నారని చెప్పింది. అప్పుడు నేను ప్రేమగా ఇడ్లీ తినిపించేసరికి ఆవిడికి నేను బాగా గుర్తుండిపోయినట్టున్నాను. నానమ్మ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది యశోద. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాను యశోద. అవును హరి, ముందు ఆ పని చేయి. అవును యశోద, అడగటం మర్చిపోయాను. రాత్రంతా నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదేంటి? మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. రాత్రి ఒక పెద్ద కథే జరిగింది హరి. అవునా? ఏం జరిగింది? అసలేం జరిగిందంటే, మీలో ఎవరికైనా యశోద కనిపించిందా? యశోద ఎవరికీ కనపడలేదు, కానీ దేవకి మాత్రం కనిపించింది మేడం. రేయ్, దేవకినే యశోదరా? ఏ యశోద, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా నేను 5 లెక్క పెట్టే లోపే మీరు ఎక్కడున్నా నా ముందుకి రండి. వదులు. మీరు ఇటువైపుగా వెళ్ళండి. ఎవరో తెలీదు, ఒక అతనొచ్చి నన్ను తప్పించాడు. అప్పుడు నేను సమాధుల వైపు పరిగెట్టాను. అక్కడ నా సమాధి ఉంది. అది చూడగానే నాకేం అర్థం కాలేదు హరి. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.